Shankar. You're watching ANR tutorial. Please do subscribe. Hi, welcome to ANR tutorial. Indian Air Force Western Air Command నుంచి కొత్త నోటిఫికేషన్ ఇది. టోటల్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్టయితే మొత్తం 14 సెంటర్లలో ఆల్ ఇండియా వైజ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ పడ్డాయి. కుక్, ఎంటీఎస్, మెస్ స్టాఫ్, పెయింటర్, సఫాయి వాళ్ళ, ఇలా ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ పడ్డాయి. మనకి ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. యూఆర్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, పీహెచ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే. ఓకే, ఇక్కడ జాబ్స్ చూడండి. టోటల్గా అక్కడక్కడ 1-2 అని కనబడుతున్నాయి. ఇంత తక్కువ పోస్టులు ఉన్నాయి, అప్లై చేస్తే జాబ్ వస్తుందా లేదా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ చేశారు. స్క్రీనింగ్ చేసి పంపిస్తాము అడ్మిట్ కార్డ్స్ అని. అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మీకు అడ్మిట్ కార్డ్స్ రావు. చాలా కొద్ది మందికి, అంటే 1:50 వాళ్ళు స్క్రీనింగ్ చేసి మీకు అడ్మిట్ కార్డ్స్ పంపిస్తారు. సో వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ పంపించిన దాంట్లో మీ నేమ్ కనుక ఉంటే, అంటే అడ్మిట్ కార్డ్ మీకు వస్తే అప్లై చేసిన దాంట్లో, అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. 1:50లో మీరు జాబ్ సంపాదించుకోవడం ఈజీ. కాబట్టి ఇటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిలియన్ జాబ్స్కి ట్రై చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ అని నేను ఆల్రెడీ మన యూట్యూబ్ కింద మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని కావాలంటే క్లియర్గా మీరు చదువుకోవచ్చు. దీనికి ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ వరకు ఉంటుంది ఓసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అన్ని జాబ్లకి కుక్ అండ్ పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, సఫాయి వాళ్ళ, వీటన్నిటికీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మాకు అక్కడక్కడ కొన్నిటికి డిజైరబుల్ అని చెప్పేసి మనకి ఎక్స్పీరియన్స్ అడిగాడు, 6 నెలల ఎక్స్పీరియన్స్ అని. దాని గురించి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయండి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, ఉండకపోయినా ఏం కాదు అని అర్థము. ఎసెన్షియల్ అంటే మాత్రం ఖచ్చితంగా ఉండాలని. పెయింటర్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ ఉండాలి. సో కాబట్టి పెయింటర్కి మాత్రం ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మిగతా వాటికి 10th క్లాస్ చదివిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th చదివిన వాళ్ళే అప్లై చేసుకోవాలా? డిగ్రీ, ఇంటర్, పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ 10th. ఓకేనా? మనకి ఇక్కడ దీంట్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండాలో, ఎలా మనము టైప్ చేసుకోవాలి, వర్డ్ ప్యాడ్లో టైప్ చేసుకుని దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిలప్ చేసుకొని మనం పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా ఎన్వలప్ పెట్టేసి దాని మీద 2 అడ్రస్ అని మన అడ్రస్ రాసి దాని మీద స్టాంప్స్ అతికించేసి, దాంతోపాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్లు ప్లస్ అప్లికేషన్ ఫామ్ని మనకి ఏ అడ్రస్కి పంపాలనుకుంటున్నామో ఆ అడ్రస్కి పంపించేయాలి. సో ఈ జాబ్స్కి కొద్దిగా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అయినా వాటితో పాటు ఈ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిలియన్ జాబ్స్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండండి. ఇంకా దీని గురించి మీరు క్లియర్గా మొత్తం అన్నీ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ స్పెషల్గా అమ్మాయిలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ ఉమెన్స్ ఎవరైనా ఈ జాబ్ తెచ్చుకుంటే దీంట్లో వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అందరూ అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.